చందుర్తి సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ పై సంఘ డైరెక్టర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వాయిదా పడింది. సోమవారం జరగవలసిన ఎన్నికకు తాము అనివార్య కారణాల వల్ల రావడం లేదంటూ జిల్లా సహకార అధికారి బుద్ధనాయుడుకు మెజార్టీ డైరెక్టర్లు తెలుపగా అవిశ్వాస ఎన్నిక వాయిదా పడింది. ఈ నెల 17వ తేదీన అవిశ్వాసంపై బల పరీక్ష జరగవలసి ఉండగా సహకార చట్టానికి లోబడి అవిశ్వాస తీర్మానాన్ని రాష్ట్ర సహకార సంఘ కమిషనర్కు అందజేయవలసి ఉండగా జిల్లా సహకార అధికారికి అందజేయడంతో అవిశ్వాసాన్ని రద్దు చేశారు. చందుర్తి ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘంలో 13 మంది డైరెక్టర్లు ఉండగా ఇందులో ఎన్గల్ డైరెక్టర్ అంజయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ప్రస్తుతం చందుర్తి సింగిల్ విండో చైర్మన్ గా తిప్పని శ్రీనివాస్ కొనసాగుతున్నారు. సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ 7 సభ్యుల మద్దతుతో చైర్మన్ పగ్గాలు చేపట్టారు. ఇందులో నుండి సింగిల్ విండో వైస్ చైర్మన్ పులకం మోహన్ బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరో డైరెక్టర్ అంజయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ప్రస్తుత చైర్మన్ కు డైరెక్టర్ల మద్దతు తగ్గింది. అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం 7 సభ్యుల మద్దతు ఉంది. దీంతో చైర్మన్ శ్రీనివాస్ పై అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టారు. అధికార పార్టీకి చెందిన 7 డైరెక్టర్లతో పాటు టీఆర్ఎస్ పార్టీకి చెందిన డైరెక్టర్లు గుడిసె రమేష్, నగరం శోభ కూడా చైర్మన్ తిప్పని శ్రీనివాస్ పై అవిశ్వాస తీర్మానంలో పాల్గొన్నారు. మొత్తం 12 మంది డైరెక్టర్లు గాను 9 మంది డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానంలో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా చైర్మన్ తిప్పని శ్రీనివాస్ పై అవిశ్వాస తీర్మానంలో పాల్గొన్న రామన్నపేట డైరెక్టర్ రమేష్ ను అధికార పార్టీకి చెందిన నాయకులు అవిశ్వాసంలో పాల్గొనకుండా రహస్య ప్రాంతానికి తరలించారు. దీంతో అవిశ్వాస తీర్మానం వాయిదా వేశారు. మళ్లీ అవిశ్వాసాన్ని త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది. అవిశ్వాస తీర్మానం వాయిదా వేసిన కాపీలను సంఘం డైరెక్టర్లకు సహకార సిబ్బంది సోమవారం ఉదయం అందజేశారు. అవిశ్వాస తీర్మానం వాయిదా పడడంతో ఉత్కంఠకు తెరవీడింది.